జూబ్లీస్ లో మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అది అందరి తెలిసిన విషయమే. సో 24 గంటలు కాకముందుకే జూబ్లీస్ లో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ డే 1 నుంచి కూడా ప్రచారం చేస్తున్నది ఈ నవీన్ యాదవ్ కుటుంబాన్ని రౌడీ షీటర్లు అని చెప్పేసి. ఇక మరి ఇప్పుడు జనరల్ గా ఒకటి ఏముంటది, అవతలోడు మనల్ని ఏదైతే చూపిస్తా ఉంటే మనం దాన్ని తప్పించుకునే ప్రయత్నం అయినా చేయాలి. జనరల్ గా మనం మానవ సమాజంలో ఎవరైనా ఒక మనిషి వైపు ఏలైతే చూపిస్తున్నప్పుడు ఇంకో నేను ఇది కాదు ఇది వాడు చెడ్డోడని చూపిస్తే నేను మంచోడని నిరూపించడానికి ఒక ప్రయత్నం చేయాలి. కానీ జూబ్లీస్ లో గెలిచి 24 గంటలు కాకముందుకే ఇక మేము రౌడీ షీటర్లమే, మేము రౌడీలమే అని ఒప్పుకునే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు లేదంటే నవీన్ యాదవ్ ఆయన అనుచరులు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఇలా ఒక వార్త వస్తూ ఉంది ఏంటంటే, మరి 24 గంటలు కాకముందుకే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాడి జరిగింది. ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు అదంతా నడిచింది. పెద్దగా ప్రజలు కూడా పోనీలే అయితేనే ఉంటుంది, అప్పుడెప్పుడో చేసిన దానికి ఇవాళ బదనాం చేయాలన్నా అని చెప్పేసి ప్రజలు కూడా అంతో ఇంతో లైట్ తీసుకున్నారు. నేను కూడా చెప్పిన ఏం మస్తుకుంటుందిరా భయ్, పోతే పోని ఏం పని చేసిండు ఏం కథ అనేది అంతవరకే చూడాలని చెప్పేసి మాట్లాడినాం. ఇంకోటి ఇలా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ 3 సార్లు పోటీ చేసి పాపం ఓడిపోయిండు, ఇది 3వ సారేమో. సో ఆయన పైన సానుభూతి ఉన్నది, ప్రజల్లో ఉన్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు, అందుకే ఓటేయాలని చెప్పేసి కూడా అందుకే ఓటేసిరు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఏంటంటే నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం మాత్రమే అనేది ఇలా ఓపెన్ గా వాళ్ళ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. అరే మరి సానుభూతి వచ్చింది, మనం గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకిత గొప్ప పేరు తెచ్చుకొని బతకాలని చెప్పేసి జనరల్గా ఎవరైనా అనుకుంటారు. కానీ మరి నవీన్ యాదవ్కి ఏం మశమ్మూరు మీద కూర్చుంది, ఏం తాండవం ఆడుతుందో తెలియదు. కానీ ఆయన అనుచరులను పెట్టి దాడులు చేయించుకొని ఇక నేను రౌడీ షీటర్నే, ఇక గెలిపించింది రౌడీ షీటర్నే గెలిపించిర్రు అని చెప్పేసి ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటానంట. ఒకసారి ఇది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక జూబ్లీ హిల్స్ లో దాడులు షురూ అయినాయి. ఇంకా ఈడ ఆడని కాదు, ఏడనైనా మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. సో దాడులు మొదలు పెట్టారంట, దానికి సంబంధించిన ఫోటో కూడా కొట్టేసారు. ఇది ఈయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. శుక్రవారం అర్ధరాత్రి రెహమత్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ క్రిస్టఫర్ నివాసానికి వెళ్లి పరామర్శిస్తున్న కేటీఆర్, అదే రకంగా సునీతా గోపినాథ్ ఇద్దరు కలిసి పోయి పరామర్శించారు. దీని క్రిస్టియన్ సామాజిక వర్గం, మన కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు కదా, సెక్యులర్ పార్టీ మేము ముస్లిం హిందూ క్రిస్టియన్ అంతా బాయి బాయి అని చెప్తారు. బాయి మరి ఇక్కడ కనపల్లి అది. ఇక ఈయన పైన దాడి జరిగింది, నా కళ్ళకు కన్నట్టే కనిపిస్తుంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అసలు ఎంత దుర్మార్గంగా ఆయన పైన చేసుకురంటే అసలు ఇంకా కాళ్ళు కమిలిపోయినాయి. నేను చూసిన కాళ్ళు కమిలిపోయినాయి, ఆ స్థాయిలో కొట్టిరు. ఏం పాపం చేసిండే అంటే ఎన్నికల ప్రచారం చేసింది అంతే. ఇంకో నీ పార్టీకి గెలవాలి నువ్వు ప్రచారం చేసిన, నా పార్టీకి గెలవాలి నేను ప్రచారం చేసిన, ఫైనల్గా ఎవరినో ఒకరు ప్రజలు గెలిపిస్తారు, అయిపోతుంది. కానీ ఎవరైతే ప్రచారం చేస్తారో ఆ కార్యకర్తల పైన దాడులు చేసే సంస్కృతి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మొదలుపెట్టరు. మరి గతంలో అయితే నాకు గుర్తులేవు, కానీ ఇప్పుడైతే కళ్ళకు కనిపిస్తుంది. నిన్న కేటీఆర్ పోయి పరామర్శించారు. ఆల్రెడీ ఆయన మాట్లాడినట్టుగా ఇక నాకు ఒక ఫోన్ కొడితే మీ దగ్గరకు వస్తా అని అయితే గతం నుంచి వాళ్ళ కార్యకర్తలకు చెప్పిండో, గీన్నే ఉంటా హాఫ్ అన్ అవర్లో మీ దగ్గరికి వచ్చేస్తా అని చెప్పినట్టుగా మరి పోయిండు, పరామర్శించే ప్రయత్నం చేసి ఇక మరొకసారి మనొక గుండాగిరిని కళ్ళకు కనిపించినట్టు చూపించింది. అది ఒకపోతే హైలైట్ కాకపోతుండే. ఆయన ఇచ్చిన మాట ప్రకారం కార్యకర్తల కోసం నీ చేతికి సంఖ్యలు వేస్తారా తమ్ముడా నేనున్నారా అని చెప్పేసి ఒక పాట పాడుకున్నాడు. ఆ పాటను నిరూపిస్తూ మరి పోయిండు అనమాట. మరి ఇక్కడ ఏం జరిగిందంటే జూబ్లీస్ లో మళ్ళీ గూండాగిరి మొదలైంది. గెలిచి 24 గంటలు దాటముందే కాంగ్రెస్ దౌర్జన్యం చేస్తుంది. దాడి కాచి బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ పై అర్ధరాత్రి దాడి చేశాం. అంటే గస్తీ కాసి ఆయన ఎప్పుడు వస్తాడు, ఏడంగా వస్తాడు, ఏంది, ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా కొట్టాలి అన్ని ప్లాన్ వేసుకొని స్కెచ్ చేసుకొని మరి కొట్టు. ఏదో ఆగమేఘాల మీద సడన్ గా గొడవ సడన్ గా కొట్టింది కాదు, ముందే ప్లాన్ వేసి కొట్టాలరా వీనని ఫిక్స్ అయిపోయి కొట్టరు. అంటే మరి గెలిచినాం, ల్యాండ్ ఆర్డర్ మన చేతుల్లోనే ఉంది, పోలీసులు ప్రభుత్వం మన చేతుల్లోనే ఉంది, మనం రిగ్గింగ్ చేసి గెలిచినాం, దొంగ ఓట్లు వేసుకొని గెలిచినాం, మనకు ఇదో లెక్కన 10-12 సంవత్సరాల వయసున్న అమ్మాయిలతో ఓటు వేపిస్తేనే మనల్ని నోడేం బీకలే, వీళ్ళేం బీక్తారనే ఒక అహంకారంతో చేసినట్టుగా మరి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకా
కాంగ్రెస్ బరి తెగిస్తే చూస్తూ ఊరుకోము, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ కు పరామర్శ. ఇక జూబ్లీస్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పిన కేటీఆర్ అని చెప్పేసి ఈ వార్త వస్తుంది. బరి తెగిస్తా ఉన్నారు అంటే కళ్ళకు కనిపిస్తా ఉంది, వాళ్ళు కూడా అనడం మనం ఏదో విమర్శించడం కాదు, కళ్ళకు కట్టినట్టుగా ఆయన కనిపిస్తా ఉంది. బరి తెగించి రాజకీయం చేస్తారు అంటే గెలిచిన గర్వంలోన, గెలిచిన ఆనందంలోన కాళ్ళు అంటే కళ్ళు నెత్తికెక్కినాయా? మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పోలీసులు, శాంతి భద్రతలు ఉన్న విషయం మర్చిపోయిరా? లేకపోతే లాండ్ ఆర్డర్ ఒకటి 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 రైజ్ అవుతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి రైజ్ అవుతుందా లాండ్ ఆర్డరు? పోలీస్ శాఖ పనిచేస్తుందా? జూబ్లీస్ లో ఒక కార్యకర్త పైన దాడి చేయాలన్న కర్మ ఎందుకు వచ్చింది? మరి ఇదే ధైర్యం ఈ మరి మాగంటి సునీత ఒక అభ్యర్థి ఆమె పైన ఎందుకు చేయలే అంటే లెవెల్ చూసుకున్నాడు, వాళ్ళని ఏం చేయలేరు. ఆమెకు కూడా అంతో ఇంతో మంది మార్బలు ఉంటారు, ఆమె కూడా మళ్ళీ రేపు మాపో అటాక్ చేస్తుంది కావాలంటే. సో సామాన్య కార్యకర్తలు ఇంకా ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళ పైన దాడి చేస్తే వాడు మూసుకొని కూర్చుంటాడు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? అభివృద్ధా లేదంటే సెంటిమెంటా? మరి ఇదేనా జూబ్లీస్ లో మీరు చేయాలనుకున్న అభివృద్ధి? నవీన్ యాదవ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జూబ్లీస్ లో ఉన్నోళ్ళు మీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన అభివృద్ధి ఇదేనా? లేదు మీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన సెంటిమెంట్ మరి ఏదో చూపి ఇంత చండాలమైన రాజకీయం ఉందా? గెలిచి 24 గంటలు కాక ముందుకే పొద్దున్న ఊకలు అప్పుడే చెడిపోయారా? ఒక్క నిమిషం. పొద్దున్న ఊక ముందుకే చెడిపోయినట్టుగా అప్పుడే చెడిపోయిన లెక్క తయారైపోయారు. ఈ గ్యాప్లోనే వీళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఇంత చండాలంగా వ్యవహారం చేస్తూ ఇంకెట్లా ప్రజల్ని ఇది చేస్తారు? ప్రజలు గమనిస్తుంటారు కదా ఇవన్నీ విషయాల్ని. అయితే మరి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిదాడి ఉండే అవకాశం ఏమైనా ఉందా? మరి మీరు కూడా ఇట్లాంటి ఏమైనా కార్యక్రమాలు చేస్తారా? నాకు తెలిసి చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే పోలీసులు, వ్యవస్థ, యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఇక మరి మీరు చీమ చిటుక్కుమన్నా మీ పైన కేసులు అయితే. కానీ ఇది మాత్రం అసలు సిసలైన రాజకీయం అనరు, దీన్ని చేతగాని రాజకీయంగా చూస్తాను నేనైతే. నా ఉద్దేశంలో చెప్తాను. నిజంగా రాజకీయం చేసేటోడు ప్రజల్ని మెప్పించాలి, ప్రజల్ని నమ్మించాలి, ప్రజల్ని మెప్పించాలి, ప్రజలకు మేలు చేయాలి. ఇంకో నేను గెలిచినందుకు ఈ మంచి పని జరిగింది, ఈ మంచి పని చేస్తా అని ఒక ధీమా ఇవ్వాలి. కానీ నేను గెలిస్తే ఇట్లా దాడులు చేస్తా, నేను గెలిస్తే కొడతా, ఇట్లా ఈ రకంగా అనిపిస్తాను నేను ఒక వ్యవహారశీలి నాకు చూడబోతా ఉంటే. మరి దీన్ని ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు, ఏ రకంగా ఈయనకు కరుగాచి వాద పెట్టే ప్రయత్నం చేస్తారనేది ఇది చూడాలి. ఈ వార్త ఈ పత్రికలలో రాదు, మన కాంగ్రెస్ అనుకూల మీడియాలో ఏ పేపర్లో రాదు. మరి ఈయన రాసినా చూద్దాం. కంటికి రెప్పలా కార్యకర్తలు కాపాడుకుంటాం, విజయ గర్వంతో కాంగ్రెస్ గుండాగిరి చేస్తుంది, 24 గంటలు గడవక ముందే రౌడిజం మొదలుపెట్టింది, 10 ఏళ్లలో ఎన్నో గెలుపులు చూశాం, ఎప్పుడైనా దాడులకు పాల్పడ్డామా? ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు, గూండాయిజం మానకపోతే బుద్ధి చెప్తారు, జూబ్లీస్ లో మాకు తగ్గింది 5,000 ఓట్లే, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, కాంగ్రెస్ దాడిలో గాయపడ్డ రాకేష్ కు కేటీఆర్ పరామర్శించిందని చెప్పేసి ఇది వార్త. ఇప్పుడు నేను ఏం చెప్పిండు? కంటికి రెప్పల కార్యకర్తలను కాపాడుకుంటాం, ఇంకోటి మాకు పెద్దగా ఓట్లు తగ్గింది లేదు, మాకు ఆల్రెడీ గతంలో మాగంటి గోపీనాథ్ గారికి వచ్చిన ఓట్ల కంటే 5,000 తక్కువ వచ్చినాయి అంతేను. ఇప్పుడు ఓటింగ్ లో మీరు ఓటింగ్ శాతం పెంచుకురా, దొంగ ఓట్లు వేసుకురా, రిగ్గింగ్ చేసిరా సంబంధం లేదు. మీ ఓట్లు పెరగవచ్చు కానీ మా ఓట్లు తగ్గలేదు, ఇక మరి దీని తగ్గట్టుగా మేము చూసుకుంటాం అని చెప్పేసి ఒక రకమైన వార్నింగ్ అయితే ఇచ్చిండు ఆయన స్టైల్లో. 10 ఏళ్లలో అట మరి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే దాడులు ఏం జరగలేదా? ఒకవేళ జరిగింది ఏమంటే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పు, నాకైతే ఏం గుర్తులేవు. మరి నాకు తెలిసి అయితే గత ప్రభుత్వంలో దాడులు ఆందోళన జరిగినాయి, కానీ ఎన్నికలు అయిపోగానే జరిగినట్టు నేను చూడలేదు. రాజకీయ గొడవలు మస్తు అయి ఉండొచ్చు. ఇది వీళ్ళ యొక్క వ్యవహారశైలి, వీళ్ళకి సంబంధించి.